నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తనను కొట్టిన ఘటనపై మాజీ సీఎం జగన్ పై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణంరాజు మరో 2 రోజుల్లో జగన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు వెల్లడించిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. అపర చాణక్యుడు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏపీని అభివృద్ధి చేయడంలో ఆయనే సాటి. ఏపీకి అమరావతి రాజధాని చంద్రబాబుతోనే సాధ్యం పేర్కొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం. టీడీపీ కూటమి గెలిస్తే ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. 2019లో అవకతవకలతోనే వైకాపా గెలిచిందా ప్రశ్నించిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్.